నల్గొండలో అభయ ఆంజనేయ స్వామి మందిరం నిర్మించడం చాలా సంతోషదాయకమని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలో గల పాత బస్తీ హనుమాన్ నగర్ శ్రీ 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 ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ఠా మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలో గల పాత బస్తీ హనుమాన్ నగర్ శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ఠా మహోత్సవానికి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ హిందువులు, బజరంగ్ దళ్ భక్తులు శ్రీ ఆంజనేయ దేవాలయ నిర్మాణం జరగాలని అనేక పోరాటాలు, త్యాగాలు చేసి ఇక్కడ అభయాంజనేయ మందిరం నిర్మించడం చాలా సంతోషదాయకం. అక్కడ అయోధ్యలో శ్రీరాముడు జన్మించినటువంటి పవిత్రమైనటువంటి స్థానంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగి నెల రోజుల లోపలే ఇక్కడ కూడా అనేక పోరాటాల తర్వాత అభయాంజనేయ స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ ఈ రోజు జరగడం సంతోషంగా, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ పవిత్రమైనటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం జరగాలన్నారు. అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించుకుంటున్న అభయాంజనేయ స్వామి విగ్రహానికి నన్ను ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులకు, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. శ్రీరాముని యొక్క ఆశీస్సులతో, శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. మనం పోతా ఉంటే పోతానే అనేక సంవత్సరాలుగా నల్లగొండ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, ప్రత్యేకంగా హిందువులు, రామభక్తులు, బజరంగ్ దళ్ భక్తులు అనేక పోరాటాలు చేసి ఇక్కడ మరి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం జరగాలని అనేక త్యాగాలు చేశారు. అనేక ఉద్యమాలు, పోలీస్ కేసులు, జైళ్ళు అవన్నీ కూడా భరించారు. మరి అదృష్టం ఏంటంటే అయోధ్యలో మరి శ్రీరాముడు జన్మించినటువంటి పవిత్రమైనటువంటి స్థానంలో శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగి
నెల రోజుల లోపలని ఇక్కడ కూడా అనేక పోరాటాల తర్వాత ఇక్కడ కూడా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఈరోజు జరగడము మరి చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ పవిత్రమైనటువంటి స్థానంలో ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం జరగాలని అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో నిరంతరం పోరాటం కొనసాగించారు. మరి ప్రజలందరినీ కూడా ఏకం చేశారు. ఆ కార్యక్రమంలో నేను కూడా ఒకరోజు మరి ఇక్కడికి రావడం జరిగింది. ఆ రకంగా అనేక మంది ప్రజలను ఐక్యం చేసి ఇక్కడ హిందువులందరూ కూడా దేవాలయ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు.